ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి అందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మరొక 5 మందిని కనీసం సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే విన్న తర్వాత ప్రవచనం నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి అని మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున అంశం మృగశిర కార్తె. సంవత్సరానికి 27 నక్షత్రాలు ఎట్లయితే మనకున్నాయో 27 కార్తెలు ఉంటాయి. ఈ 27 కార్తెలు సంవత్సరం లోపల తిరిగి వస్తూ ఉంటాయి. ఒక కార్తె సుమారుగా 13 రోజుల వ్యవధి ఉంటుంది. నిన్నటి వరకు అంటే సుమారు 7వ తేదీ వరకు మనకి రోహిణీ కార్తె నడిచింది. వాస్తవానికి రోహిణీ కార్తె రోళ్లు పగిలే ఎండలనే కాస్తాయి, లేకపోతే రోళ్లు నిండే వర్షం అన్నా కురుస్తుంది అని ఒక సామెత ఉంది. అయితే ఈ సంవత్సరం రోహిణీ కార్తె దాదాపు 9 రోజులు 10 రోజులు చల్లగానే గడిచిపోయింది. రోళ్లు పగిలేలా ఎండలు కాయాల్సినటువంటి రోజులు చల్లటి వాతావరణంలో రోహిణీ కార్తె చాలా చోట్ల కంప్లీట్ అయిపోయింది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మృగశిర కార్తె జూన్ 8వ తేదీ ఆదివారం ప్రారంభమైంది. మృగశిరలో ముసలెద్దు కూడా రంకె వేస్తుంది అని ఒక సామెత ఉంది. ఎందుకు వచ్చింది అంటే అప్పటి వరకు ఉండేటువంటి ఎండలు పోయి తొలకరి జల్లులు పట్టడం వల్ల ముసలి ఎద్దులో కూడా ఉత్సాహం పెళ్ళుపుకి రంకె వేస్తుంది అని ఒక సామెత. మేము హై స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు క్రాఫ్ట్ టీచర్ ఒకరు ఉండేవారు. వారు ఈ సామెతలు ఇవన్నీ మాకు నేర్పిస్తూ ఉండేవారు. మృగశిర కార్తెకి హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో విశిష్టత ఉంది అని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఈ మృగశిర కార్తెకి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను గురించి ఈరోజు కొన్ని విశేషాలు మనం మన ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృగశిర కార్తె వచ్చింది అంటే తొలకరి జల్లులు తెస్తుంది అని. దానివల్ల ఏమవుతుంది, అప్పటి వరకు బాగా ఎండలు కాసి ఒక్కసారి వర్షాలు పడేసరికి అంటువ్యాధులు ప్రబలుతాయి. వాతావరణం చల్లబట్టడం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి మనకి. అలాంటి వాటి నుంచి రక్షణ పొందాలి అంటే మన పోపుల పెట్టెలో ఉండే పదార్థాలే, ముఖ్యంగా ఇంగువ, బెల్లం, ఈ 2 పదార్థాలను కలిపి తింటే శరీరంలో వేడి పెరిగి ఈ వర్షాల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు మనం నియంత్రించుకోవచ్చు అని మన పెద్దలు మనకి చెప్తూ ఉన్నారు. మన భారతదేశంలో మృగశిర కార్తెకి విశేషమైన ప్రాధాన్యత ఉన్నది అని వ్యాసుల వారు పురాణాల ద్వారా చెప్పారు. రోహిణీ కార్తెలో విపరీతమైనటువంటి ఎండలు కాయటం వల్ల మనుషులందరూ కూడా తాపం చెంది ఉంటారు. మనుషులే కాదు, జంతువులు కూడా ఎంతో తాపంతో ఉంటాయి. అయితే ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. అందుకనే మృగశిర కార్తెలోనే మనకి ఏరువాక పౌర్ణమి కూడా వస్తుంది. ఆ ఏరువాక పౌర్ణమి నిన్న 11వ తేదీ పూర్తయింది.
దాని గురించి మనం ఒక వీడియో కూడా పెట్టుకున్నాం. ఏరువాక అంటే నాగటి చాలని. ఈ కాలంలో నైరుతి ఋతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడంగానే రైతులు పొలాలు దున్ని విత్తనం నాటడం మొదలు పెడతారు. ఎలా ప్రారంభం అవుతుంది అంటే, ఈ మృగశిర కార్తె సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో సుమారుగా 13 నుంచి 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకి ఆ పేరు పెట్టారు మనవాళ్ళు. అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం 27 నక్షత్రాల పేర్లతోటి 27 కార్తెలు మనకున్నాయి. ప్రస్తుతం ఈ 8వ తేదీ నుంచి జూన్ మృగశిర నక్షత్రానికి దగ్గరలో సూర్యుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అని పేరు పెట్టారు. మృగశిర కార్తెలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగము, మిరుగు, మిర్గం అనేటువంటి పేర్లతోటి వ్యవహరిస్తారు ఈ కార్తెని. ఈ కార్తె ప్రారంభమైనటువంటి రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని తింటారు. ఎందుకని? ఈ 2 పదార్థాలు కలయిక వల్ల శరీరంలో కొంచెం ఉష్ణశక్తి పుట్టిస్తుంది. అంటే ఆ వర్షాల వల్ల వచ్చేటటువంటి కొన్ని జబ్బులని పోగొట్టగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. పురాణాల్లో ఏం చెప్పారంటే, వైశంపాయన మహర్షి మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైనటువంటి యాజ్ఞవల్క్యుడికి తైత్తరీయ ఉపనిషత్తును బోధించాడని చెప్తారు. 10 ఉపనిషత్తుల్లో తైత్తిరీయ ఉపనిషత్తు ఒకటి. దాన్ని వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యుడికి బోధించాడు. ఈ వైశంపాయనుడు ఎవరో కాదు, వ్యాసుల వారి శిష్యుడు. మహాభారతాన్ని సర్పయాగ సమయంలో జనమేజయుడికి చెప్పినటువంటి మహానుభావుడు ఈ వైశంపాయనుడు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయినటువంటి వరుణదేవుడి యొక్క ప్రార్థనతోనే మొదలవుతుంది. మనం తొందరలోనే ఉపనిషత్ కథలు అని ప్రారంభం చేసుకుందాం. అన్నీ అధ్యయనం చేస్తూ ఉన్నాను. దాన్ని తొందరలోనే మన ఛానల్ ద్వారా మనం ప్రసారం చేయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మృగశిర కార్తె ప్రాధాన్యత మనకి భగవద్గీతలో కూడా కనపడుతుంది. తొలకరి జల్లుల తర్వాత భూమి నుంచి ఉద్భవించి వ్యాపించేటటువంటి ఒక పరిమళాన్ని తానేను అని విభూతి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. బాగా ఎండ తాపానికి గురైనటువంటి భూమి ఒక వర్షం పడగానే ఒక విచిత్రమైనటువంటి వాసన బయలుదేరుతుంది. దాన్ని తమిళం వాళ్ళు మణ్వాసనై అంటారు. వాళ్ళు మట్టి వాసన చాలా బాగుంటుంది, పీల్చి చూస్తే తెలుస్తుంది. ఆ మట్టి వాసన ఏదైతే ఉందో ఆ పరిమళాన్ని నేనేను అని శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్పాడు భగవద్గీతలో. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మానవుడిలో ఓజస్సు, తేజస్సు ఈ మృగశిర కార్తె తర్వాత ఎక్కువ అవుతాయి అని జీవకుడు అనేటువంటి ఒక ప్రాచీన వైద్యుడు చెప్పాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి మృగశిర కార్తెలో ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీర్వాదాలు పొందుదాం. తద్వారా చక్కటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా పొందుదాం. అందుకనే ఏరువాక పౌర్ణమి రోజు భూమికి పూజ చేస్తాం. ఆ ఒక్కరోజే కాదు, ఒక భవనం కట్టాలన్నా భూమి పూజ చెయ్యకుండా కుదరదు. ఒక యజ్ఞం చేయాలన్నా భూమి పూజ చేయాలి, భూశుద్ధి చేయాలి. భూమి మీద మనం బతుకుతున్నాం కాబట్టి, పంచభూతాల్లో ప్రధానమైనది భూమి కాబట్టి, ఆ భూమి నుంచి వచ్చేటటువంటి ఔషధి మొక్కలు కానీ, పండ్లు కానీ, అలాగే ధాన్యాలు కానీ అన్నీ కూడా మనకి సమృద్ధిగా దొరుకుతాయి. ఆ సమృద్ధిగా దొరకాలి అంటే తొలకరి జల్లులు పడితే భూమి పులకరించిపోతుంది.
ఆ పులకరించినటువంటి భూమి నుండి ఒక అద్భుతమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది అని మనకి అందరికీ అనుభవపూర్వకంగా తెలిసిన విషయాలే. అటువంటి మృగశిర కార్తెలో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ మృగశిర కార్తెలోనే ఉబ్బసము, ఆయాసము అనేటువంటి జబ్బులకి హైదరాబాదులో బత్తిన సోదరులు ఇద్దరు చేప మందు ప్రసాదం అందరికీ పంచుతారు. ఎంతో 1,00,000 మంది పైగా వస్తారు అని మనం వింటూ ఉన్నాం. అంటే ఇన్ని మహత్తరమైనటువంటి కార్యాలు ఈ మృగశిర కార్తెలోనే మనకు వస్తాయి. ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే, ఈ యొక్క కార్తెలోనే మనకు వస్తుంది. ఇన్ని విశేషాలతో ఉన్నటువంటి ఈ మృగశిర కార్తె మనందరికీ చక్కటి వర్షాలు అందించి తొలకరి జల్లులతోటి భూమితో పాటు మనం కూడా పులకరించిపోయేటటువంటి భాగ్యానికి నోచుకుందాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.